నమ్ముతారా తల్లి, నమ్ముతారా అమ్మ, నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు? అన్నొస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం, గెలిచి పీఠం ఎక్కి అసెంబ్లీ సాక్షిగా దశలవారీ మద్యపాన నిషేధం చేయకుంటే మాకు ఓటు వేయొద్దు అని మేము అనలేదక్క. నమ్ముతారా అక్క? మద్యం హానికరం అని విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే వైన్ షాపుల వద్ద కాపలా కాసి మద్యం అమ్మేలా చేయలేదమ్మా. నమ్ముతారా తల్లి? ఈ 5 ఏళ్లలో 94,240 కోట్ల మద్యం విక్రయాలు, అది చాలక మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డిసి ఆదాయంగా చూపి 25,000 కోట్ల అప్పు, మరో 25,000 కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు, మొత్తం 50,000 కోట్ల అప్పు రాష్ట్రం మీద మీ బిడ్డ వేయలేదమ్మా. నమ్ముతారా తల్లి? దేశమంతా క్యాష్లెస్ అవుతుంటే మన రాష్ట్రంలో వైన్ షాప్ల వద్ద క్యాష్ మాత్రమే తీసుకుంటాం. దేనికో తెలుసా తమ్ముడు? యంగ్ స్టార్, యూత్ స్టార్, పవర్ స్టార్ ఇలా 10కి పైగా క్వాలిటీ అప్రూవల్ లేని కల్తీ జే బ్రాండ్స్ అధికార పార్టీ నాయకులేనంటున్నారు. నమ్ముతారా తమ్ముడు? జాతీయ నేర గణాంకాల ప్రకారం మద్యానికి బానిసై 4 ఏళ్లలో 1648 మంది ఆత్మహత్య చేసుకున్నారట. మన కల్తీ జే బ్రాండ్స్ తాగి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారట. నమ్ముతారా అన్న? మాట తప్పి మడమ తిప్పి ఎన్నికలకు సిద్ధం అంటున్నాం. ఏం చేద్దామంటారు? మీరే ఆలోచించాలి మరి. జై జనసేన, జై జై జనసేన.